ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుట, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైన విషయాన్ని మీ పిల్లలకు తెలియజేస్తూ ఉండగా మా అందరికీ మీ పరిశుద్ధాత్మ సహాయము పరిపూర్ణముగా అనుగ్రహించండి. చెప్పనయుంటున్న నాకు మీ సమయోచితమైన జ్ఞానము అనుగ్రహించండి. అయ్యా, విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని వాటి ప్రకారముగా మా జీవితాలను కట్టుకొని మీరున్న లోకానికి వచ్చే పిల్లలుగా మమ్మల్ని అందరినీ మలచమని క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అమ్మ అందరు కూడా మ్యూట్ చేయండి. ఈరోజు మరి చాలా విలువైన సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. నేను 1-2 సార్లు మీకు బైబిల్ రీడింగ్స్ మరి నేను చెప్తున్నాను. దయచేసి అందరూ కూడా చాలా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ మరి మీరు సరిగ్గా వినకపోతే మరలా నేను బ్రదర్కు మెసేజ్ రికార్డ్ చేసి నేను బ్రదర్కు పంపిస్తున్నాను. వారు మీకు షేర్ చేస్తారు. కాబట్టి గమనించవలసిందిగా మనవి చేస్తూ, ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ఒక వినూతనమైన అంశాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. టైటిల్ మరి టాపిక్ పేరు, లెసన్ పేరు ఏంటన్నప్పుడు, దేవుని కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ మీద ఉండాలి అంటే అనే ఒక టైటిల్ రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. మరలా చెబుతున్నాను, దేవుని కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ మీద ఉండాలి అంటే మనం ఏం చేయాలి అన్నది చాలా జాగ్రత్తగా బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచిద్దాము. ఎందుకంటే ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని మన రక్షకుడు యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపనములు చేయుచున్నాడు గనకనే మరొక సంవత్సరం అన్నది దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ మాట ఎక్కడుంది అని మనం అందరం కూడా చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనము. అది ఆకాశ వర్ష జల్లు త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఇది ఈరోజు మన టాపిక్కి మరి మూలవాక్యముగా మనం చదువుకుంటున్నాము. అయితే మనం ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క కనుదృష్టి ఈ సంవత్సరం పొడుగున, ఈ సంవత్సరం అంతా కూడా మరి మన మీద ఉండాలి అంటే మనం ఏమి చెయ్యాలి అన్నది మనం అందరం కూడా నేర్చుకుందాము. మనం ఎలా ఉండాలి అన్నప్పుడు అండి, వాక్యము నేర్చుకునే విషయంలో మనము శిష్యుల వలె ఉండాలి. మనము మన బుద్ధి విషయంలో శిశువుల వలె మనం ఉండాలి. అంటే పిల్లల వలె, పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో బుద్ధి విషయంలో, మన క్యారెక్టర్ విషయంలో పిల్లల లాంటి బుద్ధి కలిగి ఉండాలి. అలాగే మనం ఎదిగే విషయంలో, వాక్యము నేర్చుకునే విషయంలో శిష్యుల వలె దేవుని వాక్యాల్లో మనం ఎదగాలి, వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. అయితే దేవుని కనుదృష్టి నా మీద, నా కుటుంబం మీద, నా సమస్తం మీద ఉండాలి అంటే నేను ఏమి చేయాలి, నేను ఏమి చేస్తే నా దేవుని కనుదృష్టి ఈ సంవత్సరము పొడుగున నా మీద ఉంటుంది అన్నది మనము బైబిల్లో నుండి అనేక సందర్భాలు మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. మీ అందరికీ తెలుసు, ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరు అంటే ఆయన పేరు దైవజనుడు, ప్రవక్త ఎలీషా ప్రవక్త. మనందరికీ తెలుసు. మీరు అందరూ వినే ఉంటారు, ఎలీషా ప్రవక్త తెలుసు. అయితే ఆయన ఒక పట్టణానికి తరచుగా వెళ్ళేవాడు. ఆ పట్టణం పేరేంటన్నప్పుడు సునేము అనే పట్టణానికి ఆయన తరచుగా వెళ్ళేవాడు. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడల్లా ఒక స్త్రీ ఆయనను బలవంతం చేసేది, అయ్యా మా ఇంటికి రండి, అయ్యా మా ఇంటికి రండి, అయ్యా మా ఇంటికి రండి. ఆ పట్టణానికి ఎలీషా ప్రవక్త గారు ఎన్నిసార్లు వెళితే అన్నిసార్లు బలవంతం చేసేది.
అందుకే ఆ స్త్రీ పేరు ఏమని రాయబడిందంటే, పేరైతే లేదు కానీ ఆమెకు దేవుడు ఏమని అన్నాడంటే గనురాలైన స్త్రీ అన్నాడు. గనురాలైన, దేవుడే గనురాలైన స్త్రీ అంటే ఆమె ఎంత గనురాలో మీరు ఆలోచించండి. అయ్యో ఈ స్త్రీ ఎవరో చాలా నన్ను ఇబ్బంది పెడుతుంది, బలవంతం చేస్తుంది అని ఎలీషా గారు ఇక వాళ్ళ ఇంటికి వెళుతున్నాడు, వస్తున్నాడు. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు, ఆ పట్టణానికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. అలా వాళ్ళ ఇంటికి వచ్చిపోతున్నప్పుడు ఆ భార్య భర్తలు, వాళ్ళ భర్త ముసలివాడండి, వాళ్ళ భర్త ముసలివాడు. భార్య, ఆ గనురాలైన స్త్రీ తన భర్తతో మాట్లాడుతుంది, ఏమండి మన ఇంటికి వచ్చి వెళుతున్న దైవజనుడు ఆయన మామూలైన కాదండి, ఆయన భక్తిగల దైవజనుడు. ఆయన ఎవరు అంటే ఆయన భక్తి కలిగిన దైవజనుడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే మన ఇంటి పైన ఒక చిన్న గదిని కడదాము, అందులో మంచము, అందులో బల్ల, అందులో ఇదిగో పీట, అందులో దీపస్తంభము, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేద్దాము. ఎందుకంటే ఆయన ఈ షునేము పట్టణానికి వచ్చినప్పుడల్లా ఆ గదిలోనికి వెళ్ళి ఆయన రెస్ట్ తీసుకుంటాడు. ఒకవేళ చదవాలనుకుంటే చదువుకుంటాడు, రాసుకోవాలంటే రాసుకుంటాడు. ఇదిగో ఇదొకటి ఏర్పాటు చేద్దామని ఏర్పాటు చేసింది. ఇక ఆ పట్టణానికి వెళ్ళినప్పుడల్లా ఆ గదిలోనికి వెళ్ళి ఆయన రెస్ట్ తీసుకునేవాడు, ఎలీషా గారు రెస్ట్ తీసుకునేవాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు అండి ఎలీషా గారు ఏమనుకున్నారంటే గెహజీని పిలిచాడు, అసిస్టెంట్ని పిలిచాడు. ఎలీషా గారు అసిస్టెంట్ కదండి గెహజీని పిలిచి, గెహజీ ఈ గనురాలైన స్త్రీ ఇవన్నీ నా కొరకు చేస్తుంది, నా నుండి ఏమైనా హెల్ప్ కోరుకుంటుందా, నేనేమైనా చెయ్యాలని కోరుకుంటుందా, నా నుండి ఏమైనా ఆశిస్తుందా, రాజుతో ఏమైనా మాట్లాడాలా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నాకు ఇవన్నీ ఎందుకు చేస్తుంది, ఏదైనా నా నుండి ఆశిస్తుందా అని ఆమెను అడిగితేనండి ఆమె అన్నది, అయ్యా నా సొంత దేశంలో నా సొంత జనుల మధ్య నేను సంతృప్తిగా ఉన్నాను. ఆ తర్వాత గెహజీని పిలిచి అడిగాడు. ఆమె సంతృప్తిగా ఉన్నానంటుంది ఏంది గెహజీ అంటే, అయ్యా వాళ్ళ ఆయన ముసలివాడు, ఆమెకు పిల్లలు లేరు. ఇదంతా నేను మీకు ఎందుకు చెబుతున్నాను అంటే, ఒక స్త్రీ తాను చేసిన ఆ క్రియలను బట్టి ఏం జరిగింది అన్నప్పుడు ఎలీషా గారి యొక్క దృష్టి ఆ గనురాలైన స్త్రీ మీద పడింది. ఊరికే పడలేదండి, ఆమె చేసిన కార్యక్రమాలు, ఆమె చేసిన ఆ యొక్క క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ పనులను బట్టి ఎలీషా గారి యొక్క కనుదృష్టి ఆ యొక్క గనురాలైన స్త్రీ మీద పడింది. అప్పుడు ఆ తర్వాత, అమ్మా ఇదిగో నీకు ఒక కుమారుడు పుడతాడని చెప్పటం. అయ్యా మీరు ఎందుకయ్యా నన్ను నాకు అలా చెబుతున్నారు, ఆయన ముసలివాడు ఇవన్నీ లేదమ్మా నీకు ఒక కుమారుడు పుడతాడని చెప్పటం. కొంతకాలానికి కుమారుడు పుట్టటం, కొంతకాలానికి విపరీతమైన తలనొప్పి అని కుమారుడు చనిపోవటం. ఏ గది కట్టించి ఏ మంచం అయితే ఇచ్చిందో ఆ మంచంలో ఆ కుమారుడిని పడుకోబెట్టి మరలా గెహజీ గారి దగ్గరికి వెళ్ళటం. అయ్యా నేను అడిగానా నా కుమారుని ఇమ్మని నేను అడిగాను, అయినా మీరు నాకు ఇచ్చారు, ఇదిగో నా కుమారుడు చనిపోయాడంటే మళ్ళీ వచ్చి ఇదిగో బ్రతికించటం. ఇదంతా కూడా ఈ జరగటం అన్నది బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి 13, ఇక ఈ 4వ అధ్యాయం మొత్తం చదివితే ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీకు అందులో కనబడుతుంది. అంటే ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అన్నప్పుడు, ఒక ఎలీషా ప్రవక్త గారికి చేసినప్పుడు ఆయన యొక్క కనుదృష్టి గనురాలైన స్త్రీ మీద పడినప్పుడు, మరి దేవుని కనుదృష్టి మన మీద పడాలి అంటే మనం ఏమి చెయ్యాలి, మనం ఏమి చేస్తే ఆయన కనుదృష్టి మన మీద పడుతుంది అన్నది చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచించాలి. మనం ఆలోచన చేయగలిగితేనండి, మరి ఆయన కనుదృష్టి మన మీద పడాలి అంటే ఒక 4 సందర్భాలు ఉన్నాయండి. ఒక 4 సందర్భాలు త్వరగా చెప్పి నేను ముగించేస్తాను. ఒక 4 సందర్భాలు ఉన్నాయి. నంబర్ 1, మొదటి సందర్భము ఏంటి అన్నప్పుడు, దేవుని కనుదృష్టి మన మీద ఎప్పుడు పడుతుంది. నంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటి అన్నప్పుడు, అందరం కూడా కీర్తనల గ్రంథము దయచేసి కీర్తనల గ్రంథము 33వ కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము
19వ వచనము మనం అందరం కూడా చదువుకుందాం. 19వ వచనం మనం అందరం చదువుకుందాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనుపెట్టు వారి మీదను నిలుచుచున్నది. అంటే దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది అన్నప్పుడండి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద మాత్రమే ఆయన కనుదృష్టి ఉంటుంది. ఆయన యందు భయభక్తులు లేకపోతే కనుదృష్టి ఉండదు అని దాని అర్థం. భయభక్తులు, దేవుడంటే భయము, దేవుడంటే భక్తి మనకుంటే మనకి ఏముంటుందంటే ఆయన యొక్క కనుదృష్టి మన మీద ఉంటుంది. భయము భక్తి మనకు లేకపోతే దేవుని కనుదృష్టి మన మీద ఉండదు. నీ చుట్టూ భక్తిహీనులు ఉండనివ్వండి, నీ కుటుంబంలో భక్తిహీనులు ఉండనివ్వండి, నీ కుటుంబంలో దేవుని కొరకు బ్రతికేవారు లేకపోనివ్వండి, మీరు మాత్రము భయముతో భక్తితో మీరు బ్రతికితే ఆయన కనుదృష్టి మీ మీదనే ఉంటుంది అంటున్నాడు. ఇది మనకు అర్థం కావడానికి, ఈ సందర్భం మనకు అర్థం కావడానికి దయచేసి ఆదికాండము దయచేసి 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాను చూడండి. 12వ వచనము, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. అంటే ఆ రోజుల్లో నోవాహు గారి కాలంలో భూలోకం అంతా చెడిపోయిందండి. మొత్తం టోటల్ చెడిపోయింది, భూలోకం అంతా చెడిపోయింది. అయితే 8వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. 8వ వచనంలో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయనో. యెహోవా దృష్టి అంటే దేవుని దృష్టి, దేవుని కనుదృష్టి నోవాహు గారి మీద ఉంది, నోవాహు గారి కుటుంబం మీద ఉంది. ఎందుకు? భూలోకం అంతా చెడిపోతే, భూలోకం అంటే మనుషులందరూ చెడిపోతే దేవుని కనుదృష్టి మాత్రము నోవాహు గారి మీద ఎందుకుంది అంటే 7వ అధ్యాయము 1వ వచనము, అదే ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, ఇదిగో యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. అంటే నీతిమంతుడిగా బ్రతుకుతున్నాడు గనకనే దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క కన్నులు నోవాహు గారి మీద ఉన్నాయి. ఇంకా క్లియర్గా ఎక్కడ చెప్పాడు అంటే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి 11వ అధ్యాయము అందరం కూడా 7వ వచనాన్ని చదువుకుందాం. 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై. ఎందుకండి? నోవాహు గారి మీద దేవుని కనుదృష్టి ఉంది. నోవాహు గారి మీద దేవుని కనుదృష్టి ఎందుకు పడింది అంటే ఆయన అంటున్నాడు, నోవాహు దేవుని యందు భయభక్తులు గలవాడు. అందుకే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెనో. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే నోవాహు గారి మీద దేవుని కనుదృష్టి ఎందుకు పడింది అంటే ఇదిగో భయభక్తులు గలవాడు. ఎవరైతే దేవుని మీద దేవుడంటే భయము భక్తి ఉంటుందో వారి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది. ఆనాడండి ప్రపంచం అంతా ఒకవైపు ఉంటే నోవాహు గారి కుటుంబము మరొక వైపు ఉంది. అందుకే అంటున్నాడు, ఈరోజు మన మీద, మన కుటుంబాల మీద, మన సమస్తము మీద దేవుని కనుదృష్టి ఉండాలి అంటే ఆయన మొట్టమొదటి చెబుతున్నాడు, మీకు ఉండవలసింది ఏంటంటే భయము భక్తి ఉండాలి. చాలామంది మీరు ఆలోచించండి,
చాలామంది భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదండి చాలామందికి. ఇప్పుడు ఆదివారం చర్చి 10 గంటలకు స్టార్ట్ అంటారు. పాస్టర్ గారు ఆదివారం చర్చి 10 గంటలకు స్టార్ట్ అంటే 10 గంటలకు స్టార్ట్ అంటే ఇక వీళ్ళు వండుకొని చేసేసరికి మొత్తం మీద టైం అవుతూ ఉంటుంది. చర్చికి వెళ్ళాలి 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 అంటే అది ఏమనుకోవచ్చు అంటే అమ్మో భయం ఉంది చర్చ్ అంటే ఏముందండి? భయం ఉంది. అమ్మ తొందరగా వెళ్ళిపోవాలి, నాకు చర్చికి నేను తొందరగా వెళ్ళిపోవాలి. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నగా నిద్రపోతూ ఉంటారు. అంటే మీరు ఆలోచించండి, అంటే భక్తి ఉంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నిద్రపోతూ ఉంటారు, చర్చిలో నిద్రపోతూ ఉంటారు. అంటే ఏమి లేదంటే భయం లేదు. అందుకే మనకి ఏముండాలంటే రెండు ఉండాలి, భయం ఉండాలి, భక్తి రెండు ఉండాలి. అప్పుడు దేవుని యొక్క కనుదృష్టి మీ మీద ఉంటుంది. అలాగే దినవృత్తాంతముల రెండవ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాము. 9వ వచనంలో తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. అంటే యథార్థముగా మీరు బ్రతికితే, యథార్థ హృదయము కలిగిన వారిగా మీరు బ్రతికితే ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది అంటున్నాడు. కాబట్టి మనము భయముతో భక్తితో ఉంటే దేవుని కనుదృష్టి మీ మీదనే ఉంటుంది. ఇంతకీ భయం భక్తి ఉంటే మనం ఎలా ఉంటామో, భయము భక్తి ఒకవేళ మనకుంటేనండి, భయము భక్తి అంటే ఒకవేళ మనకుంటే మనం ఎలా ఉంటామో కొన్ని సందర్భాలు త్వరగా మీరు చూడగలిగితే సామెతల గ్రంథము దయచేసి 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అంటే దేవుడంటే భయము భక్తి మీకు ఉంటే మీరు బహుధైర్యముగా ఉంటారు, బహుధైర్యంగా ఉంటారు. ఈ ధైర్యం అనేది మీ ఉద్యోగము ద్వారా రాదు, ఈ ధైర్యం అనేది మీ పని చేసుకోవటం వల్ల రాదు, ఈ ధైర్యం అనేది మీకు ఎంత డబ్బున్నా రాదు, మీకు ఎంత ధనం ఉన్నా రాదు. ఎంత కోటీశ్వరులైనా ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఉంటానో పోటానన్న భయం ఉంటుంది వాళ్ళకి. అందుకేనండి అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడంటే భయము భక్తి కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అంటున్నాడు. మీరు ధైర్యంగా ఉంటారు, అది ఏ పరిస్థితి అన్నా కానివ్వండి. మీరు ఎలా ఉంటారు అంటే అది ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, శ్రమలు ఏదైనా కానివ్వండి, ఏ పరిస్థితుల్లోనైనా మీరు బహుధైర్యంగా ఉంటారు. ఎలా ఉంటారు అంటే అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయము మొదటి వచనం మనం చదవగలిగితే, 28వ అధ్యాయము మొదటి వచనం మనం చదవగలిగితే, ఎవడునూ తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. నీతిమంతులు అంటే క్రీస్తు రక్తములో కడగబడిన నీతిమంతులు అంటే దేవుడంటే భయము భక్తి కలిగిన వారు సింహము వలె ధైర్యముగా ఉంటారు. అంటే భయభక్తులుంటే మీరు సింహము వలె మీరు బహుధైర్యముగా మీరు ఉంటారు. ఇంకా మీరు చూడగలిగితే భయభక్తులు కలిగి ఉంటే అదే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. అంటే దేవుడంటే భయము భక్తి ఉంటే మీకు కలిగిన వాటితో మీరు తృప్తిగా ఉంటారు. అది లేమి స్థితి అయినా మీరు తృప్తిగా ఉంటారు, అది సంపన్న స్థితి అయినా మీరు తృప్తిగా ఉంటారు. తృప్తి లేని జీవితం కలిగి మీరు ఉన్నారంటే మీకు దేవుడంటే భయము భక్తి లేదని మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా కావాలి.
అందుకే జలగకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారట. ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎంత ఇచ్చినా ఇంకా ఇమ్ము 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 ఇమ్ము. అందుకే మీరు ఏ పరిస్థితిలోనైనా, అది లేమి స్థితి అయినా, అది సంపన్న స్థితి అయినా, ఏ స్థితిలోనైనా మీరు తృప్తి కలిగి ఉంటారు. ఇంకోటి ఏంటంటే అపాయము లేకుండా ఉంటారు. అపాయము లేకుండా ఉంటారు. అపాయము లేకుండా ఉంటారు. అపాయము లేకుండా మీరు ఉంటారు. అందుకేనండి దేవుడంటే భయము భక్తి మనకు ఉండాలి. దేవుడంటే భయం భక్తి. అలాంటి వ్యక్తి ఒక అతను మనకు కనపడతాడు. మనకు ఒక గ్రంథమే ఉంది. మరి యోబు గ్రంథం మనందరికీ తెలుసు. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనంలో, యోబు గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనంలో అంటున్నాడు. మరి దేవుడు మాట్లాడుతున్నాడు అపవాదితో. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవ్వడునూ లేడు అని ఎవరు స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే సాక్షాత్తు దేవుడే యోబు గారి గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. యావత్ ఎంటైర్ వరల్డ్లోనండి, మొత్తం యావత్ ప్రపంచంలో యోబు లాంటి వారు లేరట. యోబు లాంటి వాడు లేడట. భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వారెవ్వరునూ లేడు. ఆ తర్వాత ఆ ఊరికే నీ యందు భయభక్తులు కలిగిన వాడయ్యాడా? నువ్వు అతని కుటుంబం చుట్టూ నువ్వు కంచె వేశావు కదా, ఒకసారి కంచెతి నిన్ను ప్రేమిస్తాడో నన్ను సేవిస్తాడో చూద్దామని ఎప్పుడైతే అపవాది దేవుణ్ణి కోరుకున్నాడోనండి, ఇక కొంతకాలము యోబు గారిని దేవుడు విడిచిపెట్టాడు. ఆ కంచె తీశాడు, ఆ కాపుదల తీసేశాడు. అప్పుడు ఏం జరిగింది అంటే ఒకే దినమున 10 మంది పిల్లలు చనిపోయారు. ఆ వెంటనే అతని ఆస్తంతా కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు. భార్య వచ్చి దేవుణ్ణి దూషించి చావరాదంటుంది. ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా, ఇన్ని శ్రమలు వచ్చినా ఆయన అన్నమాట ఏంటంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, మనము దేవుడంటే భయము భక్తి మనకుంటే ఏ స్థితిలోనైనా మనము తృప్తిగా ఉంటాం. మన కష్టాలలో యోబు గారిలాగా ఉండటం మనం నేర్చుకోవాలి. కాబట్టి మొదటి పాయింట్ ఏంటయ్యా అన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కనుదృష్టి మీ మీద ఉంటుంది. ఆనాడు నోవాహు గారి మీదనే దేవుని కనుదృష్టి ఎందుకు ఉందంటే నోవాహు గారు దేవుడంటే భయము భక్తి కలిగిన వాడు. కాబట్టి ఈ అలవాటు ఒకవేళ మనకు లేకపోతే దయచేసి దాన్ని పెంపొందించుకోండి. దేవుడంటే భయము భక్తి మనకుండాలి. ఇక రెండో విషయం ఏంటన్నప్పుడు దేవుని కనుదృష్టి మన మీద ఎప్పుడు ఉంటుంది అన్నప్పుడు ఇక రెండో విషయము, పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గ్రంథము దయచేసి 66వ అధ్యాయము, చివరి అధ్యాయము 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయము దయచేసి 2వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. 2వ వచనం, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అంటున్నాడు. అంటే ఎవరిని చూస్తున్నావయ్యా నువ్వు అంటే ఇక్కడ 3 విషయాలు చెబుతున్నాడు. ఎవడు దీనుడై, నంబర్ 2 నలిగిన హృదయము గలవాడై, నంబర్ 3 నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టించుచున్నాను. అంటే నేను వారినే చూస్తున్నాను. నా కనుదృష్టి వారి మీదనే ఉంటుంది. అంటే మీరు దీనత్వంతో బ్రతకాలి. ఇదిగో మీరు నలిగిన హృదయముతో మనం బ్రతకాలి. నలిగిన హృదయం అంటేనండి, నలిగిన హృదయం మనకు ఎప్పుడు వస్తుందంటే ఏ విషయములోనైతే మనం మారలేకపోతున్నామో ఆ విషయములో మీ హృదయము విరిగిపోవాలి, మీ హృదయము నలిగిపోవాలి. ఒక అలవాటులో నుండి మీరు ఎందుకు బయటికి రాలేకపోతున్నారు?
ఒక అలవాటులో నుండి మీరు ఎందుకు బయటికి రాలేకపోతున్నారు అంటే ఆ విషయములో మీ హృదయము విరగలేదు, నలగలేదు గనకనే ఆ అలవాటులో నుండి మీరు బయటికి రాలేకపోతున్నారు. అందుకే దావీదు కీర్తనలు అంటాడు, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి కదయ్యా అంటాడు దావీదు గారు. కాబట్టి మీకు దీనత్వం ఉండాలి. రెండవది నలిగిన హృదయం ఉండాలి. మూడవది ఆయన మాట విని వణుకుచుండాలి. ఎప్పుడైనా దేవుని మాట విన్నప్పుడు ఎప్పుడైనా భయం పుట్టిందా? చాలామంది ఏమంటారు, మనం ఆలోచన చేయగలిగితే దేవుని మాట విన్నప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా భయము కలిగిందా? వణికారు ఎప్పుడైనా? అమ్మో, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలని ఎప్పుడైనా దేవుని వాక్యం విన్న తర్వాత మీరు ఎప్పుడన్నా భయపడ్డారా? అందుకే బైబిల్లో ఏవి బెటర్, మనం బెటరో మరి ఇవి బెటరో ఒకసారి మీరు చూడగలిగితే యాకోబు పత్రిక కొత్త నిబంధనలో యాకోబు పత్రిక దయచేసి 2వ అధ్యాయము. యేసుక్రీస్తు వారి తమ్ముడండి యాకోబు గారు, ఎవరో కాదు, యేసుక్రీస్తు వారి తమ్ముడు యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని అందరం చదువుకుందాం. 19వ వచనము, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. మనము దేవుని నమ్మాము, మరి మనకు వణుకుందా, దయ్యాలకు వణుకుందా? మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు రాగానే భయపడిపోయేటివి దయ్యాలు భయపడిపోయేటివి. దేవుని కుమారుడా మాతో నీకేం పని అయ్యా, నీకు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేం పని, వణికిపోయేటివి దయ్యాలు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మన మీద దయ్యాలు బెటరా, మనం బెటరా? మీరు ఆలోచించండి. అవి దేవుడంటే నమ్మి వణుకుతున్నాయి, గజ 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 వణుకుతున్నాయి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి, మనము ఎలా ఉండాలి అన్నప్పుడు ఆయన అంటున్నాడు, దీనత్వముతో బ్రతకండి మీరు, ఇదిగో నలిగిన హృదయముతో బ్రతకండి, ఆయన మాటకు ఇదిగో విని వనకండి, భయపడండి. అక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, మరి యోసేపు గారు మన అందరికి ఆదికాండంలో యోసేపు గారు కనపడతారు. యోసేపు గారు మనకు ఆదికాండంలో కనపడతాడు. ఆయన మనం ఆలోచన చేయగలిగితే, చుట్టూ అన్యులు, ఒక అన్యుల దేశం, ఐగుప్తు దేశం అంటే ఒక అన్యుల దేశము మనం ఆలోచన చేయగలిగితే, ఆయన పాపము కనబడగానే పరిగెత్తుతున్నాడు. పాపం కనబడగానే పరిగెత్తుతున్నాడు. అక్కడ ఎవరున్నారండి? పాపం చేస్తే ఏమైనా అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ తండ్రి ఉన్నాడా? అన్నలు ఉన్నారా? తల్లి ఉందా? ఎవరున్నారో మీరు ఆలోచన. పాపం అనగానే అక్కడి నుండి పరిగెత్తుతున్నాడు. కాబట్టి నంబర్ 1 భయభక్తులు ఉండాలి. తర్వాత దీనత్వంతో బ్రతకాలి. నలిగిన హృదయం మనలోనికి రావాలి. ఈ సంవత్సరంలో కొన్ని మారాలి మన జీవితంలో. నలిగిన హృదయం మనలోనికి రావాలి. మూడవది, ఆయన మాట విని ఎవరైతే వణుకుతారో దేవుని దృష్టి వారి మీదనే ఉంటుంది. ఇది రెండో విషయం. అయితే త్వరగా మూడో విషయాన్ని కూడా త్వరగా మనం చూసుకుందామంటే, మూడో విషయం కూడా మీరు చూడగలిగితే ఇర్మియా గ్రంథం, దయచేసి పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త, ఇర్మియా గ్రంథం, దయచేసి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. అందుకే ఇంతకుముందు యోబు గారు ఎవరని చదువుకున్నాం? ఆయన యథార్థవర్తనుడు. అందుకే దేవుని కనుదృష్టి యోబు గారి మీద, యోబు గారి కుటుంబం మీద, యోబు గారి సమస్తము మీద దేవుని కనుదృష్టి ఉంది. అంటే మన బ్రతుకులో దేవుడు యథార్థత కోరుకుంటున్నాడు. యథార్థతకు వ్యతిరేకమైన పదమే కపటము. యథార్థతకు ఆపోజిట్ వర్డ్, వ్యతిరేకమైన పదం ఏంటయ్యా అంటే కపటము. దేవుడు యథార్థవంతుడు. ఆయన పిల్లలు కూడా యథార్థవంతులుగా బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక భార్య భర్తను అడిగిందంట, మేకప్ అంటే ఏంటండి, మేకప్ అంటే అర్థం ఏంటండి అని. భార్య భర్తను అడిగితే అప్పుడు భర్త ఆలోచించి వెంటనే అన్నాడట, మేకప్ అంటే అర్థం ఏంటి అన్నప్పుడు మేకప్ అంటే మోసం అన్నాడట. మేకప్ అంటే మోసం అన్నాడట. అప్పుడు భార్య, అదేంటి, ఏ డిక్షనరీలో లేదుగా,
ఏ బుక్కులో కూడా రాయబడలేదుగా. మరి మేకప్ అంటే మోసం అంటున్నారు ఏంటి అని భార్య అడిగితే అప్పుడు భర్త అన్నాడట, ఇదిగో నీవు ఉండవలసిన స్థితి కంటే ఇంకోలాగా నువ్వు కనబడాలి అనుకుంటున్నావు. అంటే అసలైన రూపాన్ని నువ్వు కప్పుపుచ్చి ఇంకోలాగా నువ్వు కనపడాలి అనుకుంటున్నావు. దాన్నే మోసం అంటారు. అందుకే మేకప్ అంటే మోసం అన్నాడు, మేకప్ అంటే మోసం అన్నాడు. ఈరోజు ఎన్ని పెళ్ళిళ్ళు ఆగిపోయాయో తెలుసా మీకు? ఈ మేకప్ వల్ల ఎంతమంది ఈ ఈ ఈ ఈ యొక్క ఫేషియల్ వల్ల, ఈ బ్యూటీ పార్లర్ల వల్ల, ఈ ఇవన్నిటి వల్ల ఎన్ని పెళ్ళిళ్ళు ఆగిపోయాయి, ఎన్ని కుటుంబాలు ఇదిగో కూలిపోయాయో తెలుసా మీకు? ఎన్ని కుటుంబాలు. ఒకరోజు మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒక కాడికి వెళ్ళిపోయారట. భార్య భర్తలు ఇద్దరు వెళ్తారు కదండి, వెళ్ళారట. వెళ్ళిన తర్వాత అక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారట. ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు స్విమ్మింగ్ చేస్తున్నారట. స్విమ్మింగ్ చేసి ఇట్లా ఆమె మునిగి లేసేసరికి ఈ భర్త అడుగుతున్నాడట, అమ్మ ఇక్కడ ఇంతకుముందు నా భార్య ఉండాలి, నువ్వు చూసావా ఇప్పుడే అమ్మ మునిగిందమ్మా అని ఆమెను అడుగుతున్నాడు, భార్యను అడుగుతున్నాడు. అంటే ఏమైంది అక్కడికి మేకప్తో వెళ్ళింది, అక్కడికి వెళ్ళేసరికి ఉన్న మేకప్ అంతా పోయింది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవునికి కపటం కాదు, మన బ్రతుకులో ఆయన యథార్థత కోరుకుంటున్నాడు. కాబట్టి ఇది మూడోది. అయితే త్వరగా నాలుగోది కూడా చూసుకొని మనం అందరం కూడా ముగించుకుందాం. దయచేసి నాలుగోది ఏంటి అన్నప్పుడు రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము దయచేసి 3వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. అతనితో ఈలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించి తిని, నా నామము అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచియున్నాను. నా దృష్టి నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నా దృష్టి నా మనస్సు ఎల్లప్పుడూ సొలొమోను నువ్వు కట్టించిన ఈ మందిరం మీద నా కనుదృష్టి నా మనస్సు ఉంటుంది అన్నాడు. ఆనాడు చెప్పాడు. మరి ఈరోజు దేవుని మనస్సు, దేవుని కనుదృష్టి ఉండే ప్లేస్ ఏంటి? ఈరోజు ఏంటి అన్నప్పుడు ఈరోజు సంఘమే దేవుని మందిరము, సంఘమే దేవుని దేవాలయము, సంఘమే చర్చి, సంఘమే పరలోక రాజ్యము, సంఘమే వధువు సంఘము. ఇవన్నీ కూడా సంఘానికి ఉన్న పేర్లు. సంఘములో మీరు ఉంటే, సంఘ సహవాసములో మీరు ఉంటే, మీరు మీ కుటుంబాలు సంఘ సహవాసములో ఉంటే ఆయన కనుదృష్టి ఇదిగో మీ మీద ఉంటుంది. కనీసం మరి గత సంవత్సరం ఒకవేళ మనము సంఘానికి సరిగ్గా వెళ్ళలేకపోయామేమో, కనీసం ఈ సంవత్సరం అయినా ఒక ఆదివారము కూడా మిస్ కాకుండా దేవుని మందిరానికి నేను అటెండ్ కావాలి అని ఒక తీర్మానాన్ని తీసుకోండి. ఎందుకంటే కొన్ని మరణాలు వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని వచ్చినప్పుడు ఇక మనకు తప్పదు అది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే సంఘానికి ఎందుకు వెళ్ళాలి, సంఘములో మన కుటుంబము ఎందుకు ఉండాలి అంటే సంఘము మీద దేవుని కనుదృష్టి ఉంటుంది, సంఘము మీద దేవుని మనస్సు ఉంటుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆ దేవుని కనుదృష్టి ఈ సంవత్సర ఆరంభము నుండి సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ ప్రతి దినము ప్రతి క్షణము మీ మీద ఉండాలి అంటే ఈ లక్షణాలు మీలో పెంపొందించుకోండి. దేవుని కనుదృష్టే మీతో ఉంటే, దేవుని కనుదృష్టే మీ మీద ఉంటే మీ కుటుంబాలు ఎంత దీవించబడతాయి, ఎంత ఆశీర్వదించబడతాయో మీరు ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు నేను 4 విషయాలు చెప్పాను. ఒకటి, భయభక్తులు ఉండాలి. రెండవది, దీనత్వం ఉండాలి. నలిగిన హృదయం ఉండాలి. ఆయన మాట విని వణుకుచుండాలి. బ్రతుకులో యథార్థత ఉండాలి. మన కుటుంబము, మనము సంఘములో ఉండాలి. చాలా మందికి సంఘము యొక్క విలువ అర్థం కావటం లేదండి. ఏదో
చర్చికి వెళ్తున్నాం వస్తున్నాంలే అనుకుంటున్నారు. కానీ దేవుని కనుదృష్టి, దేవుని మనసు ఉండే చోటు సంఘము 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 సంఘము. కాబట్టి మన కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలి. మన కుటుంబం మీద దేవుని కనుదృష్టి ఉండాలి. దేవుని కనుదృష్టి ఉండాలి అంటే చెప్పబడిన ఈ లక్షణాల్లో ఏవైతే లేవో, ఏవైతే పెంపొందించుకోవాలో వాటిని పెంపొందించుకుందాం, ఏవైతే తీసివేసుకోవాలో వాటిని తీసివేసుకుందాం. దేవుని కనుదృష్టి మీ మీదనే ఉంటుంది. ఒక నోవాహు గారి మీద ఉన్నట్టుగా, ఒక యోసేపు గారి మీద ఉన్నట్టుగా, ఒక యోబు గారి కుటుంబం మీద ఉన్నట్టుగా మన మీదనే దేవుని కనుదృష్టి ఉండాలి. అంటే అంత మన చేతిలోనే ఉందండి. ఇప్పుడు అంత మన చేతిలోనే ఉంది. ఆయన కనుదృష్టి ఉండాలన్నా మీ చేతిలోనే ఉంది. అంత మన చేతిలోనే ఉంది. కాబట్టి ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉండే విధముగా మన జీవితాలను మలుచుకుందాం. ఈ సంవత్సరం అయినా ఒక నవజీవన మార్గములో నిత్య జీవం వైపు మనం అందరం కూడా ప్రయాణం చేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.